ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి వ్యాపారమే కాకుండా వ్యవసాయం కూడా ఉండేది. రామయ్య ఒక ఎద్దును ఒక గాడిదను పెంచుతూ ఉండేవాడు. ఎద్దును పొలం పనులకు ఉపయోగించేవాడు. ఏదైనా వ్యాపారం పని మీద వెళ్ళినప్పుడు గాడిద మీద ఎక్కి వెళ్లేవాడు. రామయ్య ఇంటి దగ్గర ఉండేటప్పుడు గాడిదకు ఏ పని ఉండేది కాదు. హాయిగా కడుపు నిండా మెక్కి సరదాగా కాలక్షేపం చేసేది. రామయ్యకు జంతువులు మాట్లాడుకునే భాష తెలుసు. అవేం మాట్లాడుకుంటున్నా విని దాన్ని బట్టే వాటిని అదుపులో పెట్టుకునేవాడు. ప్రతిరోజు ఒక్క క్షణం కూడా కూర్చోకుండా ఎద్దు రోజంతా పొలంలో చాకిరీ చేసేది. రాత్రి రామయ్య వేసే గడ్డి ఆవురావురమంటూ తినేసేది. అలాగే రామయ్య పెట్టే కుడిది మొత్తం తాగి నిద్రపోయేది. ఒకరోజు ఎద్దు దగ్గరికి గాడిద వెళ్లి, ఎద్దు బావా, నన్ను చూడు, నెలలో 4 రోజులు పనిచేస్తాను. ఇక మిగిలిన రోజులన్నీ కమ్మగా తింటూ కడుపులో చెల్ల కదలకుండా పడుకుంటాను. నువ్వేంటి ఒళ్ళంతా హూనమయ్యేటట్టు ప్రతిరోజు వెట్టి చాకరీ చేస్తావు? నన్నేం చెయ్యమంటావు చెప్పు గాడిద బావా. నా నుదుటి రాతాలా రాసి ఉంది. ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి. ఎద్దు బావా, బాధపడి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టుగా చెయ్యి. రేపొద్దున్నే పాలేరు రాగానే మొండికేసి కూర్చో. పనిలోకి పోవద్దు. వాడు నీ దగ్గరికి వస్తే నీ కొమ్ములతో వాడిని బెదిరించు. వాడు భయపడి నీ జోలికి రాకుండా వెళ్ళిపోతాడు. ఆ తరువాత మన ఇద్దరం కూర్చొని బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. గాడిద ఎద్దుల సంభాషణంతా రామయ్య విన్నాడు. మర్నాడు ఉదయం పాలేరు వచ్చి ఎద్దుని తట్టి లేపాడు. ఎద్దు లేవలేదు. గట్టిగా లేపితే పాలేరును కుమ్మి పడేసింది. వాడు లబోదిబోమంటూ రామయ్య దగ్గరికి వెళ్లి, అయ్యా, ఎద్దు మొరాయిస్తోంది, పైగా నన్ను కుమ్మేసింది అంటూ ఏడుస్తూ చెప్పాడు. ఒరేయ్ గోపన్న, మనమేం చేస్తాం చెప్పు? ఎద్దు మొండికేస్తే దాన్ని లొంగ తీసుకోవడం మన తరం కాదులే. ఇవాళ్టికి ఎద్దుకు బదులుగా గాడిదను తీసుకెళ్లి దాని చేత పని చేయించు. యజమాని చెప్పినట్టుగానే గోపన్న గాడిదని పొలానికి తీసుకువెళ్లాడు. రోజంతా దాని చేత పొలం దున్నించాడు. పొలంలో పని చేసి గాడిదకు నీరసం ముంచుకొచ్చింది. ప్రాణం కూడా పోతుందేమో అన్నంత భయం వేసింది. సాయంత్రం గోపన్న గాడిదను తీసుకువెళ్లి కొట్టంలో కట్టేశాడు. గాడిదకు ఒళ్లంతా పచ్చి పుండులా తయారైంది. తిండి కూడా సహించలేదు, నిద్ర కూడా పట్టలేదు. ఇదంతా నా చేతులారా నేనే చేసుకున్నాను. హాయిగా తిని పడుకోక ఎద్దుకు లేనిపోని సలహాలిచ్చాను. పొలంలో పనులు ఇలాగే చేస్తే నేను వారం కన్నా ఎక్కువ బతకను. ఎలాగైనా సరే ఈ ఆపద నుండి తప్పించుకోవాలి అని తీవ్రంగా ఆలోచించసాగింది గాడిద. దానికి టక్కున ఒక ఉపాయం తట్టింది. నెమ్మదిగా నడుచుకుంటూ ఎద్దు దగ్గరికి వెళ్లి, ఏమెద్దు బావా, ఎలా ఉంది నా సలహా? గాడిద బావా, నీ సలహా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజంతా నేను హాయిగా మేతమేస్తూ ఒళ్ళు కదపకుండా పడుకున్నాను. ఇంతటి మంచి సలహా ఇచ్చిన నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని అంది ఎద్దు ఆనందపడిపోతూ. అయ్యో ఎద్దు బావా, అసలు నీకు జీవితం అనేది మిగిలుంటే కదా నువ్వు నాకు రుణపడిపోవడానికి. అదేంటి గాడిద బావా, అలా మాట్లాడుతున్నావేంటి? ప్రస్తుతం నాకు వచ్చిన ప్రమాదం ఏంటి అని భయంగా అడిగింది ఎద్దు. ఏం లేదు ఎద్దు బావా, నేను పొలం వెళ్ళొచ్చేటప్పుడు మన యజమాని పాలేరు మాట్లాడుకుంటుంటే విన్నాను. మన ఎద్దు మొరాయిస్తోంది కదా, దాన్ని మేపడం ఎందుకు దండగా? రేపు గనక అది మన మాట వినకపోతే దాన్ని తీసుకువెళ్లి కాసాయి వాడికి అమ్మేసి కనీసం 4 డబ్బులు వస్తాయి అని మన యజమాని చెప్పాడు. నువ్వు నమ్మవు గాని ఎద్దు బావా, ఆ మాటలు వినగానే నా గుండెల్లో దడ పుట్టుకొచ్చింది. ఒకవేళ అదే చేస్తే కాసాయివాడు నిన్ను నిర్దాక్షిణ్యంగా ముక్కలుగా కోసి పారేస్తాడు. అప్పుడే నీకు నిండు నూరేళ్లు నిండిపోయాయని బాధగా ఉంది. అమ్మో, చచ్చి సాధించేది ఏముంది? బతికుంటే ఎప్పటికైనా మంచి రోజులొచ్చి తీరుతాయి. రేపటి నుండి నేను నోరు మూసుకొని మొరాయించకుండా పొలం పనులకు పోతాను. అమ్మయ్యా, బతికిపోయాను అని గాఢంగా నిట్టూర్చింది గాడిద. కొట్టం పక్కనే నిలబడి గాడిద మాటలు విన్న రామయ్య, అందరూ గాడిదలకు తెలివితేటలుండవనుకుంటారు, కానీ నిజానికి గాడిదలు చాలా తెలివైన జంతువులు అని మనస్సులో అనుకున్నాడు.